తొండంగి కోదాడలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బూర్తి రత్నకుమారి నాని ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తొండంగి మండల నాయకులు, గ్రామ కార్యకర్తలు, నాయకులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూర్తి రత్నకుమారి నాని మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలన కావాలని ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని, వచ్చేది వైఎస్ జగన్ గవర్నమెంట్ అని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, మండల ప్రెసిడెంట్ బత్తుల వీరబాబు, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, కొత్తపల్లి సర్పంచ్ ఎలిశెట్టి గిరి, మోరాల శెట్టి సత్యనారాయణ, బద్దు బుజ్జి, అమ్మజాల్పు నాగేంద్ర, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నొక్కు విజయబాబు, పులుగు సింహాచలం వార్డ్ నెంబర్ శివకోట అప్పలకొండ, దడాల చిన్ని వార్డ్ నెంబర్ బత్తిన నాగరాజు, బత్తుల అచ్చారావు, మడికి పెద్దదారకొండ, ఆలపు రామరాజు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వేడుకలు ఇంత ఘనంగా జరపడం కల్లా కారణం పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, అలాగే చేయూతలు కానీ అనేక రకమైన పథకాలు పెట్టి మా యొక్క పేద ప్రజల పాలిట ఒక దైవంగా నిలవడం జరిగింది. ఈ రాష్ట్రమే కాకుండా తెలుగు 2 రాష్ట్రాల్లో సుమారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వేడుకలు ట్విట్టర్ ద్వారాగా సుమారు దగ్గర 95 లక్షల ట్వీట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో ఒక దైవంగా నిలిచిపోయినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాగనే మా తుని నియోజకవర్గంలో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి దాడిశెట్టి రాజా గారు. ఈ తుని నియోజకవర్గానికి ఆయన చేసిన మేలులు చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, పెన్షన్ల విషయంలో కానీ అన్ని రకాల కూడా పేద ప్రజల వెన్నంటే ఉంటూ బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి రానున్న టైంలో ఇంతే ఉత్సాహంగా ఎన్ని కేసులే కానీ, ఎన్ని రకాలుగా ఏం పెట్టినా సరే ఎప్పుడూ కూడా వెనక తగ్గవని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఒక స్థిర బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాగైతే నిలిచిపోయారో అట్టి రీతిగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోవడం జరిగింది. కాబట్టి ఎన్ని వ్యవహారాలు చేసినా సరే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతూ ఉన్నా తప్ప తగ్గలేదు. అలాగని ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు నుండి 100 ఏళ్ళు ఆరోగ్యాలన్నీ కూడా పొందుకుని, పేద ప్రజల ఆశీస్సులు కూడా పొందుకుని 2029 ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తామని మేము గంటబద్ధంగా చెప్తూ జై జగన్, జై జగన్, జై రాజా, జై రాజా. థ్యాంక్ యూ. మన సర్పంచ్ బూర్తి నాని గారి ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ రోజులు ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడానికి విచ్చేసినటువంటి మన మండల నాయకులు పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. పెద్దరెడ్డి సురేష్ గారు, గంగబాబు గారు, మరాల్సెడ్ సత్యబాబు గారు, అలాగే సర్పంచులు గిరి, వార్డు మెంబర్స్ పేర్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదే రకంగా ఈ కోదాడ గ్రామంలో ఉన్న మన పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, ఈ కార్యకర్తలు సింహాచలం గారు, యాకోబ్ గారు, దడాల సూరిబాబు గారు, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దడాల సూరిబాబు గారు, అదే ఎస్ఎస్ఎల్
ఏంటి ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పలేం కాబట్టి మర్చిపోతాం. అందుకని అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పుట్టినరోజు నిండి నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన 2029లో అత్యంత మెజార్టీతో మనందరి ఆశీస్సులు మన్నలతో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కావాలని, గతంలో జరిపిన పథకాలన్నీ మనకి ఆయన ద్వారా జరగాలని, ఆయనకి మంచి మన అందరి ప్రభు దేవుని తరపున మనకు ఆయనకి ఆశీస్సులు అందజేసి ఆయన ఆరోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంని జరిపించుకుందామని తెలియపరుచుకుంటున్నాను. నుండి నూరేళ్లు కలగజేయాలని, మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కోదాడ గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ తరపున పేరు పేరున ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాడిచెట్టు రాజా గారి నాయకత్వం, దాడిచెట్టు రాజా గారి నాయకత్వం, దాడిచెట్టు రాజా గారి నాయకత్వం. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు అయినా అధికారంలోనే ఉండి జరిపించాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఆయన నిండా నూరేళ్లు చక్కగా ఉండడమే కాకుండా పేద ప్రజల గుండెల్లో సంతోషము, శుభాలు తెలియజేయడానికి ఆయన పుట్టాడని మేము నమ్ముతా ఉన్నాం. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండినని